జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక లాంగ్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఎలాంటి సహకారం సహాయాలతో ఈ ఛానల్ని నడిపించడం లేదు. కేవలం ఏంటంటే నా యొక్క యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్ల యొక్క ఆర్థిక సహాయంతో మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తున్నాను. కానీ నాకు ఏ సంస్థల నుంచి కానీ ఎలాంటి ప్రోత్సాహం కానీ సపోర్ట్ కానీ సహాయం కానీ నాకు లేదు. మీ ఎక్స్ మాస్టర్ ఆనంద్ క్రైస్తవ జీవితం నుంచి మన సనాతన ధర్మంలోకి వచ్చి కదా నేను అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో గతంలో క్రైస్తవంలో నేను తిరిగినటువంటి పాస్టర్గా కొనసాగడమే కాకుండా బైబిల్ ట్రైనింగ్ గత జీవిత చరిత్ర అంతా కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి, వీడియోలు తీయాలనుకున్నాను కానీ తీయలేకపోయాను. ఎందుకంటే సరైనటువంటి ప్రోత్సాహం సపోర్ట్ లేనందువల్ల నేను ముందుకు కొనసాగలేకపోయాను. అయినప్పటికీ కూడా నేను దృఢ నిశ్చయంతో మన సనాతన ధర్మంలో నిలబడ్డాను. బైబిల్ గురించి వివరించడం జరుగుతూ ఉంది. చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. దయచేసి ఎవరైనా సరే ఆర్థిక సహాయం అందించాలనుకుంటే దయచేసి మీ యొక్క ఆర్థిక సహాయం అందించండి. డిస్క్రిప్షన్లోని లింక్లోనే నా యొక్క ఫోన్పే నెంబర్ ఉంది. తప్పకుండా మీ స్తోమతను బట్టి సహాయం అందించగలరు. అంతేకాకుండా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ లింక్ ఇచ్చాను నేను. అందులోని మీరు వాట్సాప్ చాట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటో మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. అయితే ఇప్పుడు టైటిల్ చూశారు కదా, చాలామంది పాస్టర్లు జనాల్ని ప్రబోధన చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని క్రైస్తవ్యం అంటే బైబిల్లో ఉన్నది ఒకటి, వీళ్ళు ప్రకటిస్తున్నది ఒకటి. బైబిల్ నడిపించమన్నది ఒకటి, పాస్టర్లు నడిపిస్తున్నది ఒకటి. అంచేత ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారో, నేను క్రైస్తవ్యం స్వీకరించొద్దని నేను అనను కనుక, ఎవరైతే క్రైస్తవ్యం స్వీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే హైందవ ధర్మాన్ని విడిచిపెడతా ఉన్నారో, నేను ఎవరిని హెచ్చరించడం లేదు. ఏంటంటే బైబిల్ చెప్పేది ఒకటి, పాస్టర్లు నడిపించేది ఒకటి. ఈ దశమ భాగాలు, ఈ కానుకలు, బాక్సులు, చర్చీలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఇది బైబిల్లో లేవు. నేను బైబిల్ గురించి విస్తారంగా నేను బోధించగలను, మాట్లాడగలను, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపించగలను, అందులో ఉన్నటువంటి వాస్తవాలను కూడా మీకు తెలియజేయగలను. కానీ నాకు ఎలాంటి మద్దతు లేదు. జై శ్రీరామ్. అయితే నేను చెప్పేది ఏంటంటే యేసు వస్తాడు స్వస్థపరుస్తాడు అన్నది పచ్చి అబద్ధం. యేసు ఎక్కడ కూడా బైబిల్లో ప్రార్థన చేయండి, నేను వచ్చి మిమ్మల్ని స్వస్థపరుస్తాను, బాగు చేస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక రక్తస్రావ కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అమ్మ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే నీకు నీ మీద ఉన్నటువంటి నమ్మకము కదా, నీకు గల భక్తే నిన్ను బాగు చేసింది తప్ప అది నేను కాదు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఫస్ట్ నీ భక్తి మీద నమ్మకం ఉండాలి, నీ మీద నమ్మకం ఉండాలి, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదా తెలుసుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ రోజుల్లోని స్వస్థత పేరుతో మహాసభలు, మీటింగులు, ఫాస్టింగ్ ప్రేయర్లు అన్నీ పెట్టి క్రైస్తవుల్ని పాస్టర్లు పక్కతో పట్టిస్తూ ఉన్నారు. మీరు చక్కగా బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న వాస్తవాలు తెలుసుకోండి, నిజంగా సత్యంలో నిలబడితే నిలబడండి. కానీ పాస్టర్లు బోధించేది అసత్యంలో నడిపిస్తున్నారు. కనుక ఈ రోజుల్లో ఈ అల్లర్లకు, ఈ యొక్క గొడవలకు కారణమవుతూ ఉంది. చూడండి, ఇది యేసు వచ్చి స్వస్థపరుస్తాడు అన్నది అబద్ధం. హాస్పిటల్లో ఉన్నాయి, చూపించుకోండి. ఎవరైనా క్రైస్తవులకి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళంటే చూపించుకోండి. మంచి టెక్నాలజీ, సైన్స్ అభివృద్ధి చెందింది కదా, మంచిగా చూస్తారు కదా. కనుక హాస్పిటల్ చూపించుకోండి. డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నది ఎందుకు కదా, అర్థం చేసుకోండి. ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటపడవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక యేసుని నమ్ముకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఆ కుటుంబంలో చనిపోతే ఆ డెడ్ బాడీని కదా ఇంట్లోనే పెట్టి యేసు వచ్చి స్వస్థపరుస్తాడని
వాళ్ళు ఎదురు చూశారంట. ఒకసారి వీడియో చూసండి, మీకు అర్థమవుతుంది కదా. యేసు ప్రాణం పోస్తాడని డెడ్ బాడీ ఇంట్లో పెట్టుకున్నారట. యేసు ప్రాణం పోస్తాడని 4 రోజులు ఇంట్లోనే డెడ్ బాడీ పెట్టిరట. ఎవడు చెప్పిండ్రా మీకు? యేసు ప్రభు వచ్చి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారట. యేసు రాలేదని దుర్వార్త. చూసారా, యేసుని నమ్మినటువంటి ఆ ఫ్యామిలీ పాస్టర్లు చెప్తున్నటువంటి అవిశ్వాసం గల మాటలు నమ్మి చనిపోయినటువంటి డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకొని 4 రోజులు ఎదురు చూశారట. తర్వాత ఏం జరిగిందో ఒకసారి. యేసు రాలేదు, దుర్వాసన వచ్చింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ ఘటన జరిగిందట. అంధభక్తులు అన్నమాట వీళ్ళంతా. యేసు రావడం ఏంది, బాడీని లేపడం ఏంది ఆయన? ఎక్కడ దొరికిరా ఆయన మీరంతా? అసలు ఈ ఈ కొంతమంది బ్యాచ్ ఉంటది కదా, ఈ సోషల్ మీడియా తిరిగే బ్యాచ్ తోనే వీళ్ళు ఇట్లాంటి నమ్మే వీళ్ళు ఇట్లా ఆగమవుతారు జనాలు. ఇక యేసు ప్రభు వచ్చి మృతదేహానికి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు డెడ్ బాడీని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారట. హైదరాబాద్ కూకట్పల్లిలోని రామకృష్ణానగర్లో ఈ ఘటన జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన యేసురత్నం పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయినట. తన కుటుంబంతో కొన్ని సంవత్సరాలుగా కూకట్పల్లిలోని రామకృష్ణానగర్లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం యేసురత్నం చనిపోయినట. ఆయన భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతుర్లు సునీత, శైలజ చదవడానికి కూడా ఇష్టపడతలేరుగా, 40 కూతుర్లు సునీత, శైలజ కలిసి నివసిస్తున్నారట. 40 ఏళ్లు దాటిన జయరాం, సునీత, శైలజకు పెళ్లి కాలేదట. ఎవరికి? కొడుకు పెళ్లి కాలే, 2 కూతుర్లకు పెళ్లి కాలేదట. సునీత, శైలజ కూడా తమ తల్లి వద్దనే ఉంటున్నారట. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన శైలజను స్థానిక రామ్దేవరావు ఆసుపత్రిలో చేర్చిరట. గిన్నె ఉంటది కదా, ఇట్లా పోతే ముసాపేట దాటగానే రామ్దేవరావు హాస్పిటల్ అని ఉంటది. చికిత్స సమయంలో కూడా వీరు ఆసుపత్రి సిబ్బందికి సహకరించలేదట. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెబితే అందుకు నిరాకరించిరట. ఎందుకు? పరిశుద్ధమైన రక్తం అయితేనే ఎక్కించాలని పట్టుబట్టిరట. పరిశుద్ధమైన రక్తం అంటే ఏందో. ఈ నెల 13వ తేదీన శైలజ చనిపోయిందట. అన్యాయంగా చంపేసారు కదా పాపం ఆ పిల్లని. కూతురులో ఒక ఆమె శైలజ పరిశుద్ధమైన రక్తం కావాలన్నారట. పరిశుద్ధం అంటే ఏందో మరి అది నాకు తెలియదు. నీళ్లు కలిపిందా, నీళ్లు కలపందా, ఏందో. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకొని వచ్చి ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నారట. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారట. పోలీసులు వారి ఇంటికి చేరుకొని తలుపులు తీయాలని చెప్పినా వినలేదట. వినకపోతే తలుపులు బద్దలు కొట్టి మున్సిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని తరలిస్తామని చెప్పడంతో చివరకు తలుపులు తెరిచిరట. పోలీసులు నచ్చజెప్పడంతో శైలజ బాడీని తమ స్వగ్రామానికి తరలించిరట. ఒకవేళ అది ఆ బాడీ వాసన వచ్చి ఆ లోపల ఉంటోళ్ళు కూడా పోయేటోళ్ళేము. ఏం భక్తి, ఏం కథ ఇది, ఏం అన్యాయం. మళ్ళీ చదువుకున్న ఫ్యామిలీ అది. విన్నారా? పెద్ద పెద్ద చదువులు చదివి కూడా కదా పాస్టర్లు చెప్తున్నటువంటి మోసాలకి దిగజారిపోయి ఫ్యామిలీలు ఎలా నాశనం అయిపోతూ ఉన్నాయో. బైబిల్లో ఎక్కడ కూడా స్వస్థత గురించి చెప్పబడలేదు, కానుకల గురించి చెప్పబడలేదు. పాత నిబంధన, దశమ భాగం అంటే పాత నిబంధన. దాని గురించి పాస్టర్లకు తెలియదు, రెవరెండ్లు, బిషపులకి తెలియదు. నేను దాని గురించి దాదాపు కొన్ని వందల సార్లు నేను బైబిల్ చదవడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది 2 సంవత్సరాలు. అంతా తెలుసుకున్నాకే నేను బయటకు రావడం జరిగింది. కారణం ఇంటర్వ్యూలో చెప్తారు, ఫస్ట్ నాకు బేసిక్ లేదు, వెనకాల ఏ సంస్థ నుండి సహాయం లేదు కనుక ఈ విషయాలు నేను బయట వెలుగులోకి తీసుకురాలేకపోతున్నాను. జై శ్రీరామ్. కనుక ఇలాంటి మోసాల్లో పడకండి. ఒక క్రైస్తవులారా ఇలాంటి మోసాల్లో పడకండి. క్రైస్తవం స్వీకరిస్తే బైబిల్ బాగా చదవండి, వాస్తవాలు తెలుసుకోండి, మూఢనమ్మకాల నుంచి బయటపడండి. స్వస్థత అనేది ఎక్కడా లేదు బైబిల్లో. జై శ్రీరామ్. మరొక వీడియోకి